షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రభాస్ ఎవడో కూడా నాకు తెలియదు అంటున్నారు షర్మిల. కావాలనే జగన్ తన సైతాన్ సైన్యంతో ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేశారు. నాకు ప్రభాస్ కి ఎటువంటి సంబంధం కూడా లేదు, కావాలనే జగన్ ఈ రకంగా క్రియేట్ చేశారంటూ మాట్లాడుకొచ్చారు షర్మిల. ఒకసారి షర్మిల ఏం మాట్లాడారో చూద్దాం. ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు. అదానికి జగన్ కి మధ్యనటువంటి ఆ లంచాలకు సంబంధించిన అంశం పైన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈరోజు షర్మిల ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రభాస్ గురించి కూడా ఆవిడ లేవనెత్తారు. ఎవడు ఈ ప్రభాస్? నేను ఇంతవరకు చూడలేరు, ఎవరో కూడా నాకు తెలియదు, కావాలనే జగన్ తన సైతాన్ సైన్యంతో ఈ తప్పుడు ఆరోపణలు నాపైన సృష్టించారు. సో పెద్ద ఎత్తున ఈ విషయం పైన ఆందోళన కలిగిస్తోంది షర్మిల మాటల్ని. సో ప్రభాస్ ఎవడో కూడా తెలియదంటూ మాట్లాడుకొచ్చారు. కావాలనే ఆ రోజు క్రియేట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన సైన్యాన్ని ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయించారు. ఇంతవరకు నేను ప్రభాస్ని చూడలేదు, ఎప్పుడు కూడా కడవలేదు, ఆయనకు నాకు ఏ సంబంధం కూడా లేదు, నా బిడ్డల పైన ఆ రోజు కూడా ప్రమాణం చేశాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభాస్ ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి షర్మిల చెప్పారు. సో మొత్తం మీద ప్రభాస్ గురించి షర్మిల మాట్లాడిన విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం పైన బాలకృష్ణ స్పందించారు. సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలేదు సార్? షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. అంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలేదు సార్? షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నారు సార్ జగన్. ఎస్, ఒక అన్నయ్య ఉండి కూడా అన్ని రకాలుగా తెలిసిన నా పైన ఇష్టానుసారంగా ఈ రకంగా ప్రవర్తించాడు. ఏకంగా నా క్యారెక్టర్నే అసాసినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక క్యారెక్టర్ లేని, వ్యక్తిత్వం లేని మనిషిగా నన్ను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టించాడంటూ జగన్ పైన షర్మిల మండిపడ్డారు. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఇప్పుడు ప్రభాస్ విషయం పైన షర్మిల ఈ రకంగా మాట్లాడడం ఎలా చూడాలి? నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమో ఏకంగా షర్మిల తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పైన బాలకృష్ణ ఇంటి నుంచే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు షర్మిల ఏమో తన అన్ననే ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ హరణానికుల పాల్పడ్డాడు, వ్యక్తిత్వాన్ని ఏకంగా కొన్ని సంబంధాలు కూడా అంటగట్టాడని చెప్పి ఏకంగా తన చెల్లి షర్మిలే చెప్తోంది. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ప్రభాస్ ఎవరో కూడా తెలియదని చెప్పినటువంటి షర్మిల వ్యాఖ్యలపై ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది?
యామనగత షర్మిల ప్రభాస్ వ్యవహారం మరొకసారి ఒకవైపు రాజకీయంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ లో వైఎస్ షర్మిల దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏదైతే ప్రభాస్ కు షర్మిలకు లింక్ ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబంధించి కూడా దాంట్లో భాగంగా కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యులే ప్రచారం చేశారు అంటూ కూడా ఒకవైపు షర్మిల హైదరాబాద్ కాకుండా మరి తనపై ఈ మధ్య జగన్ గత 2-3 రోజుల క్రితం జగన్ ప్రెస్ మీట్ పెట్టి షర్మిల తన తల్లిని చెల్లిని వదిలేదు. ఒకవైపు షర్మిల పైన కూడా అనవసరమైనటువంటి ప్రభాస్ తో బంధం అంట కట్టి ఇటువంటి ఆరోపణలు చేశారు సోషల్ మీడియాలో జగన్ చెప్పిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇస్తూ కూడా షర్మిల జగన్ ను ప్రశ్నించింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగితే గీత నిజంగానే బాలకృష్ణ ఇంటి నుంచి ఐపీ అడ్రస్ అక్కడ జరిగితే గీత మరి మీరు 5 ఏళ్ళ నుండి ఏం చేశారు, గాడిద పళ్ళు తోమారా అంటూ కూడా అన్నపై ఒకవైపు షర్మిల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో కూడా ఒకవైపు జగన్ కు గుర్తురాంది, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది, తనను మరొకసారి కూడా వాడుకునేందుకు తన చెల్లి సర్టిఫికేట్ మరొకసారి కూడా రాజకీయంగా వాడుకునేందుకు నా పేరు తెర మీదకి తెచ్చారు. ప్రభాస్ అంటే ఎవరో కూడా తనకు తెలియదు, ప్రభాస్ ఎట్లుంటాడో కూడా తను ఇంతవరకు చూడలేదు. గతంలో కూడా తనపై వచ్చినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం వచ్చినప్పటికే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించి తన పిల్లల మీద కూడా ఒట్టేసి చెప్పాను. ప్రస్తుతం మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తెస్తున్నారో అందరూ ఆలోచించాలని చెప్పి కూడా జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసి ఇటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తుంది. గతంలో చూసాం ప్రభాస్ కు సంబంధించినటువంటి విజయం పట్ల షర్మిల ప్రభాస్ తో అనుబంధం ఉందని పెద్ద ఎత్తున ఒకవైపు సోషల్ మీడియాలో చర్చలు కొట్టే వాటికి సంబంధించి టీడీపీ వాళ్ళు ఇదంతా చేశారు ఒక పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పి గతంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటాం, సోషల్ మీడియా ఏది పడితే అది ఇట్లాంటి అట్లా ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాని కట్టడికి కూడా ఒకవైపు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యంలో అటు వైఎస్ జగన్ కూడా దీని మీద స్పందిస్తూ మీకంటే మేము ఎక్కువ చేయలేం, మా తల్లిని చెల్లిని మీరు వాడుకున్నారని చేసినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ షర్మిల తననే కాకుండా తన తల్లి విజయమ్మను కూడా ఒకవైపు జగన్ కేసులో ఇరికించడం, తండ్రి పేరును కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జగన్ తన రాజకీయాలకే వాడుకున్నారు తప్ప తనకు అధికారం ఉంటే ఎక్కడ కూడా తల్లి గాని చెల్లి గాని తండ్రి గుర్తుకు రాలేదు. కాబట్టి ఇటువంటి అనవసరమైన విషయాలు లేవనెత్తి తన పరువు తీయొద్దు, తన పరువుకు బంధం కలిగిస్తే మాత్రం ఉపేక్షించేది లేదంటూ డైరెక్ట్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకవైపు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్తుంటే మరొక పక్క బాలకృష్ణ ఇంటి నుంచి ఇదంతా జరిగిందని జగన్ చేసినటువంటి కామెంట్స్ కు బాలయ్య కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజంగా అట్లా జరిగింటే దానిపైన నేను ఏ విధంగా స్పందిస్తే వాణి అనే అంశం ఏదైతే ఉందో వాటికి సంబంధించి మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. షర్మిల క్లియర్ కట్ గా అయితే చెప్తుంది తను ఏపీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా తన రాజకీయం అనుభవించింది. ఎందుకంటే షర్మిల నేరుగా జగన్ ప్రభుత్వం పైన ఇందాక అదాని వ్యవహారం పైన కూడా మాట్లాడుతూ షర్మిల జగన్ తో సంబంధాలున్నాయి, జగన్ కు అదానికి సంబంధించి చాలా ఒప్పందాలు జరిగాయి కాబట్టి జగన్ పైన అదాని పైన రెండుటి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ వేయాలని చెప్పలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా జగన్ కు సంబంధించినటువంటి అంశం గతంలో ఏం చేశారన్న ప్రశ్న కూడా అందరూ తలెత్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద షర్మిల కామెంట్స్ ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఏకంగా తన అన్న జగన్మోహన్ రెడ్డియే తనకి ఒక సంబంధాన్ని అంటగట్టాడు. ఆయన సైతాన్ సైన్యం మొత్తం కూడా తనపైన దుష్ప్రచారం తెరలేపింది. నేను గతంలో ఈ ప్రచారం జరిగిన సందర్భంలో కూడా నా పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మరోసారి నాకు ఆయన ప్రభాస్ అంటే ఎవరో కూడా తెలీదు, ఆయన సంబంధించి ఎప్పుడు చూడలేదు కూడా, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటూ మాట్లాడుకొచ్చారు షర్మిల. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత అన్నే చెల్లెలి పైన ఈ రకంగా వ్యక్తిత్వ హననానికి వ్యక్తిత్వానికి ముడిపట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తన ప్రచారం చేయించారని చెల్లె షర్మిల ఆరోపిస్తున్నారంటే ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి ఎంతటి స్థాయిలో ఇక్కడ ప్రయత్నం చేశాడు. షర్మిల పూర్తిగా తావిడని బయటకు రానివ్వకుండా దాన్ని ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి చూద్దాం షర్మిల ఏమన్నారు ప్రభాస్ విషయంలో అనేది. ఆ రోజు ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో
ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు, ఏ ఇష్యూ మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నాడు సార్ జగన్. అంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నాడు సార్ జగన్. అంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు జగన్ ఆరోపిస్తున్నారు. షర్మిలపై మీద అసత్య ప్రచారం చేపిస్తున్నారు ఆరోపిస్తున్నాడు సార్ జగన్. అంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే? సార్, షర్మిలపై మీద అసత్య ప్రచారం యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.